నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ట్రాక్టర్ బైకులతో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్ నుంచి నంద్యాల టర్నింగ్ వరకు ట్రాక్టర్ బైకు ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, పంటలకు ఉచిత బీమాను ప్రకటించాలన్నారు. రైతులపై ఉన్న అన్ని రకాల అప్పులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలు వాహనాలకు పిలిపించాయి. గత 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపైన నిరసనకరం వ్యక్తం చేయడం కోసం ఈ వాహన ర్యాలీకి పిలిపించాయి. వ్యతిరేక విధానాలు అంటే వర్గం బ్రిటిష్ నాటి కాలంలోనే పోరాడి కొన్ని హక్కులు సాధించుకుంది. రాస్తూ ఈ ప్రభుత్వం 2 గంటల పని చట్టం కాదు, 12 గంటల పని కావాలంటుంది. రంగాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదంటుంది. వాడే శక్తి లేకుండా చేస్తూ ఉంది. ఏదైతే శ్రామిక మహిళలకు ప్రసూతి సెలవులు లేవని చెప్తుంది. మొత్తం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చేందుకోసం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. వాటిని రద్దు చేయాలని చెప్పేసి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. రైతాంగం విషయానికి వస్తే, కరోనా కాలంలో రైతాంగం చేసిన పోరాటం ఫలితంగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చాడు, మేము పార్లమెంట్లో కనీస మద్దతు ధరల కోసం చట్టం తెస్తాము అంటే 2020 విద్యుత్ సవరణ బిల్లును రైతు సంఘాలతో చర్చించకుండా అమలు చేయము అని చెప్పాడు. అట్లే రైతులు 750 మంది చనిపోతే ఆ ఉద్యమ కాలంలో వాళ్ళకు పరిహారం ఇస్తామని చెప్పాడు. ఈ రకంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా వెనక్కు తీసుకున్న చట్టాల్లో ఉండే సారాంశాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు